NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏడాదికి 600 రూపాయల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వేతనాల స్కామ్ జరిగినట్టు సమాచారం. లేని ఉద్యోగాల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి ఖజానా లూటీ అయినట్టు సమాచారం. ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆర్థిక శాఖ అడగడంతో బండారం బట్టబయలు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 వరకు ఉద్యోగాల గుర్తింపు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న దందా 5,000 మంది పేర్లు పెరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ. క్రిమినల్ కేసులు నమోదుతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాదికి 600 రూపాయల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వేతనాల స్కామ్ జరిగినట్టు సమాచారం. లేని ఉద్యోగాల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి ఖజానా లూటీ అయినట్టు సమాచారం. ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆర్థిక శాఖ అడగడంతో బండారం బట్టబయలు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 వరకు ఉద్యోగాల గుర్తింపు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న దందా 5,000 మంది పేర్లు పెరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ. క్రిమినల్ కేసులు నమోదుతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాదికి 600 రూపాయల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వేతనాల స్కామ్ జరిగినట్టు సమాచారం. లేని ఉద్యోగాల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి ఖజానా లూటీ అయినట్టు సమాచారం. ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆర్థిక శాఖ అడగడంతో బండారం బట్టబయలు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 వరకు ఉద్యోగాల గుర్తింపు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న దందా 5,000 మంది పేర్లు పెరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ. క్రిమినల్ కేసులు నమోదుతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.